పెద్ది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పెద్ది టీము రిలీజ్ అయిన తర్వాత ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలిచారు. 2 సార్లు గెలవడం అనేది ఇది ఒక్క ఆటే అయి ఉంటుంది బహుశా. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నాడు డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పి కొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. I would say he was just not a man in this film, he was a superman, he was a he-man. He-man ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ-మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గద పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ది అనే సినిమా. మొత్తం సినిమా దమ్ము మీద ఆడుతుంది, ఆర్టిస్టులు చేసింది, పర్ఫార్మెన్స్ చేసింది, మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ది కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశానని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను. తెలియట్లేదు. స్పెషలీ నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, స్పెషలీ మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు. నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, శిరసూచి థ్యాంక్ యూ చెప్తున్నాను ఆడియన్స్కి. ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామైన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రామరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సినిమా ఈ సీన్కి ఏదైనా చేపలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చేపలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో
నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు